సో మీరు కనుక 3 lakhs లోపల బెస్ట్ బైక్ కోసం చూస్తే మన దగ్గర అయితే సుజుకి నుంచి V-Storm 250 అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. సో ఇది ఒకటి వచ్చే పర్ఫెక్ట్ ఆఫ్ రోడ్ ప్లేస్ హైవే వెహికల్ అని నేను చెప్పగలుగుతా. సో మనకి ఈ బైక్ వచ్చేసి అయితే 249cc తో వస్తుంది. అండ్ ఇదైతే మనకి 4-stroke ఇంజన్ విత్ ద సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే. వర్క్ విషయానికి వచ్చినట్టయితే ఈ బండి వచ్చేసి మనకి 6.5 PS at 9300 RPM మనం చూసుకోగలచ్చు. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఫ్రంట్ టైర్ చూసుకున్నా కానీ మనకి ఇక్కడ హై రేడియస్ ఉంది. సో మనం ఆఫ్ రోడింగ్ చేసిన హైవే పైన వెళ్ళినా మనకైతే సూపర్ కంఫర్ట్ అయితే ఇస్తుంది మనకి వెహికల్ వచ్చేసి అయితే. అండ్ నెక్స్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే విండ్ వైజర్, మీరు నైట్ టైంలో ట్రావెల్ చేసినా హైవే పైన ట్రావెల్ చేసినా మనకి ఎలాంటి విండ్ డిస్టర్బెన్స్ అయితే మనకి రావు. ఇన్ కేస్ వచ్చినా కానీ ఇది మనకైతే చాలా యూజ్ఫుల్ అవుతుంది విండ్ వైజర్ అనేది. మోస్ట్ ఆఫ్ ద ఆఫ్ రోడింగ్ బైక్స్ లో మనకి చూసుకున్నట్టయితే ఇంత హైట్ అయితే మనకి ఉండదు. సో దీనికి మాత్రం స్పెషల్గా విండ్ వైజర్ అనేది చాలా హైట్ లో మనకు వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది హెడ్ ల్యాంప్, మనకి ఇది V షేప్ లో వచ్చింది. సో మీరు నైట్ టైంలో ఈవెన్ దో సింగిల్ అయినా డబుల్ వే అయినా ఏ రోడ్ లో వెళ్ళినా కానీ మీకు క్లియర్ గా మీ లైట్ అనేది విజిబిలిటీ ఉంటుంది మీకు రోడ్ పైన. సో మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్ కూడా మనం ఎవరైతే డ్రైవింగ్ చేసినప్పుడు మనం కూర్చున్నా కానీ మనకి ఇక్కడ మనకైతే కంఫర్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది కంఫర్ట్. ఎలాంటి మనకి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎలాంటి హార్డ్నెస్ కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకైతే ఫుట్ రెస్ట్ ఉంది. మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా చూసుకుంటే క్లియర్గా మనకి వాళ్ళకి చాలా క్లియర్ డిస్టెన్స్ ఉంది. సో మనం పిలియన్ కూర్చున్నా కానీ మన డ్రైవర్కి లేదా రైడర్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా మనకైతే ఈజీగా క్లియర్గా ఉంది. మనకైతే ఇక్కడ ఫోమ్ సీటింగ్ ఇచ్చింది, అంటే మీరు లాంగ్ రైడ్ చేసినప్పుడు మీకైతే బ్యాక్ పెయిన్ కానీ ఈ థై పేస్ కానీ ఇలాంటివి అయితే ఏముండదు. ఇంక్లూడ్ వీళ్ళు ఏంటంటే రైడర్ ప్లస్ పిలియన్ బోత్ సీట్స్ అయితే మనకైతే సేమ్ ఇదే వేరియంట్ లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ టైల్, మీకు ఎలాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అవసరం లేదు టైల్ కి చూసుకుంటే, ఎందుకంటే వీళ్ళు ఇన్బెట్ లోనే మనకి టైల్ ఇచ్చింది. మీరు ట్రావెల్ చేసినప్పుడు లాంగ్ డిస్టెన్స్ కి వెళ్ళినా మీ లగేజ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకుని ఈజీగా ఇక్కడైతే పెట్టుకోవచ్చు. అండ్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ సేఫ్టీ వైజ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చైన్స్ అన్ని మనకి ఇక్కడ ఓపెన్ గా ఉంటాయి, లైక్ ఇట్లా ఇక్కడనే క్లోజ్ అయిపోతాయి. కానీ మనకి దీనికి చూసుకుంటే మాత్రం చాలా లెంత్ ఇచ్చాడు ఇక్కడ, అంటే మీరు లాంగ్ రైడ్ చేసినా మనకి చైన్స్ లోకి మనం వెళ్ళాలన్నా కానీ కొంచెం ఇది సపోర్టింగ్ గా చూస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసి అయితే మనకి అలై వీల్ వచ్చింది. సో ఒకసారి చూసుకున్నట్టయితే మనకి టైల్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ వరకు కవర్ చేసిండు. మీరు ఆఫ్ రోడింగ్ చేసిన హైవేస్ పైన వెళ్ళినా వాటర్ లో వెళ్ళినా మనకైతే ఆల్మోస్ట్ బ్యాక్ అయితే అసలు స్ప్లిట్ అవ్వదు వాటర్ అనేది. మనము బ్రేకింగ్ విషయం చూసుకుంటే మనకి డ్యూయల్ ఛానల్ ABS లో అవైలబుల్ ఉంది. సో చూసుకోవచ్చు మీరు ఈజీగా. బ్రేకింగ్ సిస్టమ్ అయితే బ్రేకింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 30 kilometers అయితే రైడ్ చేసి ఇక్కడికి వచ్చిన. అసలు హైవేలో కానీ నార్మల్ మడ్ రోడ్స్ లో కానీ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సో టైర్స్ కూడా విడ్త్ చూసుకుంటే చాలా హెవీ విడ్త్ ఉంది, అంటే మీకు అంత ఈజీగా స్లిప్ ఆన్ అవ్వదు విడ్త్ ఏది బైక్ అనేది రోడ్ పైన. నెక్స్ట్ కమింగ్ టు ద ఎగ్జాస్ట్ కూడా మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కి చాలా హై ఉంది, అంటే ఇన్ కేస్ మీరు వాటర్ లోకి వెళ్ళినా కానీ మీకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మీకు గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కూడా మనకి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉంది గ్రౌండ్ క్లియరెన్స్, అంటే మీరు ఈజీగా స్పీడ్ బ్రేకర్స్ పైన వెళ్ళినా ఆఫ్ రోడింగ్స్ లైక్ ఎలాంటి స్టోన్స్ ఎక్కించినా కానీ మనకైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హీటింగ్ ఇష్యూ అసలు మనకి హీటింగ్ ఇష్యూ అయితే ఎప్పుడు చూడము, చాలా రేర్ కండిషన్ లో హీటింగ్ అయితే ఇష్యూ మనకు ఉంటుంది. మనం ఫస్ట్ ఆన్ చేయగానే అయితే మనకి డిస్ప్లేలో ఇలా పడుతుంది టోటల్ మొత్తం వచ్చేసి. అండ్ మనం కమింగ్ ది బైక్ ఫీచర్స్ గురించి చూసుకుంటే ఒకటి అయితే మనకి LED హెడ్ లైట్ అండ్ టెయిల్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో వచ్చేసి మనకి ఇది LCD డిస్ప్లే విత్ USB కనెక్టింగ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి ఇక్కడ సైడ్ లో ప్రొవైడ్ చేశారు, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ దీనికైతే మనకి నకల్ కవర్స్ కూడా ఇచ్చారు అండ్ ఇంజన్ క్రాష్ ప్లేట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. స్టైలింగ్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అడ్వెంచర్ ఓరియంటెడ్ స్టైలింగ్ అయితే మనకి చూసుకోవచ్చు. ఈ బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే గ్రౌండ్ నుంచి ఇక్కడికి మనకి 205 mm ఉంటుంది మనకైతే ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్. అలానే సీట్ హైట్ చూసుకుంటే మనకి అరౌండ్ 823 నుంచి 833 మధ్యలో మనకైతే ప్లేస్ అయి ఉంటుంది. సస్పెన్షన్ వచ్చేసి అయితే టెలిస్కోపిక్ కాయిల్ స్ప్రింగ్ ఆయిల్ డాంపర్ సస్పెన్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. బైక్స్ కి అయితే మాక్సిమం చూసేది ఏంటంటే చైన్ ఓపెన్ చైన్ ఉంటుంది దీనికి కూడా. సో దీనికి ఓపెన్ చైన్ ఉన్న వల్ల ప్రాబ్లం ఏంటంటే ఎలా ఇది ఆఫ్ రోడింగ్ ప్లేస్ హైవే టూరర్ కాబట్టి మనకి చాలా డస్ట్ అనేది పడుతుంది. ఎవ్రీ 500 to 600 kilometers ఒకసారి మనమైతే చైన్ స్ప్రే కానీ చైన్ లూప్ కానీ చేసుకుంటే చైన్ లైఫ్ బాగుంటుంది, మీ బైక్ లైఫ్ కూడా బాగుంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి అయితే LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇంక్లూడింగ్ టెయిల్ లైట్ కూడా మనకైతే LED అనే వచ్చింది. ఒకసారి నేనైతే ఇండికేటర్స్ ఆన్ చేస్తే ఒకసారి చూడండి. మనకి ఇది ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి అయితే వీళ్ళు 12 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ దీని మైలేజ్ విషయానికి వస్తే అరౌండ్ మనకి 30 నుంచి 40 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ మైలేజ్ అనేది అయితే పక్కా మీ పైన డిపెండ్ అయి ఉంటుంది, మీరు డ్రైవ్ చేసే రోడ్స్ పైన కానీ మీరు మెయింటైన్ చేసుకునే దాని పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ సుజుకి V-Storm బైక్ వచ్చేసి అయితే మనకి 4 colors లో అవైలబుల్ ఉంది. ఒకటి వచ్చేసి అయితే మన దగ్గర ఉన్న yellow కలర్ అండ్ ఇంకోటి బ్లాక్ కలర్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది అండ్ అలాగే బ్లూ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి అయితే మనకి 167 kgs కర్వ్ వెయిట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మీకు కనుక ఈ సుజుకి V-Storm బైక్ నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్ లో V-Storm అని కమెంట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ బైక్ ఏంటో కూడా నాకు ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.
సో మీ కనుక ఈ సుజుకి వీస్టామ్ బైక్ నచ్చినట్టయితే మీరు ఇన్ కేస్ టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా కొనాలనుకున్నా మీరైతే జెమ్ సుజుకి షోరూమ్స్ అయితే విజిట్ చేయండి. మీకు ఎనీ టైం ఈ వెహికల్ అయితే మీకు టెస్ట్ డ్రైవ్స్కి అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీరు కనుక వెహికల్ పర్చేస్ ప్లాన్లో ఉంటే మాత్రం మీకైతే జెమ్ సుజుకి వాళ్ళు బెస్ట్ ఆఫర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు 100%గా.